ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాంక్రీట్ స్ట్రక్చర్ పెడతాం అన్నమాట. కాంక్రీట్ స్ట్రక్చర్ జరుగుతుంది. ఇదంతా కాంక్రీట్ రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. ఎస్ భార్గవ్, పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన ఎలా కొనసాగుతుంది, ఏంటి? అటు పోలవరంలో సీఎం చంద్రబాబు ఇప్పుడే రోడ్డు మార్గంలో కూడా ప్రాజెక్టులో నిర్మాణం అవుతున్నటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. ముందుగా అటు హిల్ వ్యూ ప్రాంతంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వస్తూ బట్రస్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కూడా ఆగి ఆయన బట్రస్ డ్యామ్ నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. ఎందుకంటే అటు సీపేజ్ అనేది గోదావరి వరద నీటిని తట్టుకునే విధంగా కూడా సీపేజ్ అరికట్టే విధంగా కూడా బట్రస్ డ్యామ్ నిర్మాణం జరిగింది. కానీ అది 30 నుంచి 40% మాత్రమే ఆ సీపేజ్ ని అరికడుతుంది అనేది కూడా ప్రస్తుతం అధికారులు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే రాబోయే వర్షాకాలం నేపథ్యంలో కూడా అప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ నిర్మించి తలపెట్టినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి ఏమైనా అడ్డంకులు ఉంటాయనే కోణంలో కూడా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు మార్గంలో బయలుదేరి ప్రస్తుతం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతం మొత్తం అంతా కూడా దాదాపు భూమిలో నిర్మించినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ అనేది పూర్తయిపోయింది. నిన్నటి వరకు 99% కూడా పూర్తయిందని అధికారులు కూడా చెప్పారు. నేటితో మన నిర్మాణం దాదాపు 100% కూడా పూర్తయినట్లే అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే దానిపైన నిర్మించాల్సినటువంటి ఎర్త్కమ్ రాక్విల్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఉపరితల పనులను కూడా ప్రస్తుతం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. మంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు ఈఎన్సీ కూడా ఈ పనుల గురించి వారికి వివరిస్తుండడం అయితే జరుగుతోంది. అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆ ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని వివరాలను కూడా సీఎం చంద్రబాబుకు ఈఎన్సీ అయితే వివరించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే బట్రస్ డ్యామ్ నిర్మాణం అనేది కాస్త లీకేజ్ అనేది కూడా ఆగలేదు అనేటువంటి అంశం పైన కూడా అటు నిపుణులు అంతర్జాతీయ స్థాయి నుంచి కూడా వచ్చి అక్కడ పలు సూచనలు చేశారు. అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తిగా దెబ్బతినడం, దాదాపు 2,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల నేపథ్యంలో దాని గురించి కూడా అంతర్జాతీయ స్థాయిలో నిపుణులు వచ్చి పలు కీలక సూచనలు చేయడం అయితే జరిగింది. మెగా సంస్థతో పాటు బావర్ కూడా నిర్మాణం తలపెట్టినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ పైన నిర్మించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణంలో కూడా ఇటువంటి తప్పిదాలు ఏమీ జరగకుండా, ఎటువంటి లీకేజీలు ఉండకుండా ఉంటేనే పోలవరం ప్రాజెక్టు పటిష్టంగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ఈ రోజు అధికార యంత్రాంగం సీఎం చంద్రబాబుకు వివరిస్తున్నారు. అటు మంత్రులు సైతం, ఎమ్మెల్యేలు సైతం కూడా ఎప్పటికప్పుడు దీన్ని పర్యవేక్షిస్తూనే ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో అటు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాంతానికి చేరుకుంటూ ఆయన కూడా పూర్తి అవగాహనకు రావడం అయితే జరిగింది. ఈ తరుణంలో ఆయన కూడా ఈ రోజు సీఎం చంద్రబాబుకు పలు కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా అందజేస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పనుల్లో అటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ తో పాటు మిగిలినటువంటి గ్యాప్ 1, గ్యాప్ 2 నిర్మాణ పనులకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మనం చూస్తాం స్క్రీన్ మీద కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా విజువల్స్, డయాఫ్రమ్ వాల్ పూర్తిగా నిర్మాణం జరిగిపోయింది. అదంతా కూడా భూమిలో ఉన్నటువంటి సీపేజ్ ని అరికట్టేందుకు చేసినటువంటి నిర్మాణం డయాఫ్రమ్ వాల్. దానిపైనే ఎర్త్కమ్ రాక్విల్ డ్యామ్ నిర్మించబోతున్నారు. దాదాపు 50 లక్షల క్యూసెక్ల నీరు, వరద నీరు వచ్చినా కూడా దాన్ని తట్టుకునే విధంగా ఈ ఏసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం అనేది కూడా ఉండాలి. ఒక తాజా సిద్ధమైనటువంటి ఒక కొండను తయారు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాయి, మట్టి ఈ రెండు కలిపి ఒక మిశ్రమంగా కూడా ఒక కొండ ఎత్తున 30 లక్షల క్యూబిక్ మీటర్ల మొత్తం సామర్థ్యం కూడా ఉండే విధంగా కూడా ఈ కొండ ఉండబోతుంది. దీనికి అవసరమైనటువంటి రాయిని ఇప్పటికే అటు 9వ పిల్లర్ కొండ ఏదైతుందో దాన్ని ఎంపిక చేసుకొని దానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చారు. ఆ కొండని ధ్వంసం చేసి అక్కడి నుంచి రాయి, మట్టి అంతా కూడా తరలించి ఈ ప్రాంతానికి చేరవేసి ఇక్కడ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అనేది కూడా నిర్మించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ద్వారానే ఈ గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఈ సహజ ప్రవాహాన్ని కుడివైపుకు మళ్లించి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఇప్పటికే నిర్మాణం పూర్తయింది. ఆ స్పిల్వే మీదుగా స్పిల్ ఛానల్ నుంచి మళ్ళీ దిగువకు ఆ నీటిని ప్రవహించడం అనేది ఈ ప్రాజెక్ట్ లో ఒక కొత్త అధ్యాయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా నదీ ప్రవాహాల మీద ఆనకట్టలు నది మధ్యలో ఉంటాయి.
కానీ ఇక్కడ మాత్రం పోలవరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నదికి కుడివైపున ఉంటుంది. కేవలం గోదావరికి నదికి అడ్డుగా ఒక కొండను నిర్మించి ఆ నీటిని గ్రావిటీ ద్వారా పక్కకు మళ్లించి ఈ స్పిల్వే కింద ద్వారా కూడా దిగువకు విడుదల చేస్తారు. ఆ తర్వాత దాదాపు 700 మీటర్లు దిగువకు వచ్చిన తర్వాత మళ్ళీ సహజ సిద్ధ ప్రవాహంలో ఈ గోదావరి నది అనేది కూడా రైట్ భార్గవ్. కలుస్తుంది. ఆ విధంగా ప్రత్యేక డిజైన్ రూపొందించుకుంది కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టుకు అంత ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు కూడా అంతే పెద్ద ఎత్తున దీని మీద దృష్టి పెట్టి ఈ 2027 జూన్ కల్లా కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ పర్యటన అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భార్గవ్. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది.